గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ నిన్న ఈటల రాజేందర్ చెప్పడం అయితే జరిగింది. ఒక రియల్ ఎస్టేటర్ చెల్లు అనిపించాడు. అసలు ఏం జరిగింది, ఎందుకని ఈటల రాజేందర్ అంత రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? యూజువల్లీ ఈటల రాజేందర్ అటువంటివి చెయ్యడు, చాలా ప్రశాంతమైన వ్యక్తి. మరి ఒక పేదలు ఫిర్యాదు చేశారంటూ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారితోని గొడవ జరగడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి పోచారంలో చేసే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టడం అయితే జరిగింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే మీ కార్యకర్తలను కొట్టారా లేకపోతే ఏంటి? వాళ్ళు మా కార్యకర్తలు, మా స్టాఫ్, మా వాచ్మెన్లు, ల్యాండ్ సెక్యూరిటీగా ఉండేవాళ్ళు రాత్రి కొంతమంది, పొగులు కొంతమంది ఉంటారు. 5 మంది 6 మంది చొప్పున నైట్ డే టైం ఉంటారు. వాళ్ళను పట్టుకొని వాళ్ళు ఎక్కడో మూల ఉంటే అవి ఉన్నట్లు మీటింగ్ జరుపుకుంటూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్కడో దూరం ఉన్నారు. సడన్గా వచ్చి ల్యాండ్లోకి విజిట్ చేయడానికి పోతే వందలాది మందితో వెళ్ళిపోయారు. వీళ్ళు ఆయన వెనకంటూ ఉన్న మనుషులు పోయి తరిమి పట్టుకున్నారు. రౌండప్ వాళ్ళు పారిపోయే వాళ్ళే, కానీ కొంతమంది రౌండప్ వేశారు. వీళ్ళు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి పారిపోయేదానికి అవకాశం లేకుండా పోయింది. పట్టుకొని వచ్చారు. కొంతమందిని దెబ్బలు కొడితే కొంతమంది తప్పించుకొని పారిపోయారు. 2 దొరికారు. ఆ 2లో కూడా ఒకడు ఇంకా ఎక్కువ దెబ్బలు తిని వాడు పారిపోయాడు. లాస్ట్కి ఒకడే బలి అయిపోయాడు. ఒకరినేమో ఎదురుగా నిలబెడితే సార్ ఫస్ట్ గౌరవ ఎంపీగా పేదల స్థలాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేస్తున్నారంటే ఈటల చెప్తున్నారు. పేదల స్థలాలంటే ఏమని అర్థం? అదేనా అసైన్మెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్? 2000 మంది వరకు ఉన్నారు. భూమి పత్రాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేవలం భయప్రాంతులకి గురి చేస్తున్నారని చెప్తున్నారు. బేస్లెస్ ఆరోపణలు ఇవన్నీ. ఇది ప్రైవేట్ ల్యాండ్, మేము ఓనర్లు, మా ల్యాండ్ అది. దాంట్లో ఎటువంటి లేఅవుట్ లేవు. 739 to 742లో ఏ ప్లాట్, సింగిల్ ప్లాట్ రిజిస్టర్ అయ్యి లేదు. 739 నుంచి 749 వరకు లేఅవుట్ అనేది అబద్ధము. ఆ మాట ఇంకొకసారి అనకూడదు. మరి రద్దు చేశారు. కోర్టు ప్రూఫ్ చేసింది. అది 739 నుంచి 749 అనే లేఅవుట్ లేదు ఎప్పుడు. అదంతా బోగస్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అవన్నీ కోర్టు కొట్టేసి. ఎప్పుడు భూములు అవన్నీ పేదలకు? మరి ఆ భూములు ఎవరు ఇచ్చారు? వాళ్ళ దగ్గర మన పత్రాలు ఉన్నాయి కదా. అది పేదలకు ఇచ్చిన భూములు కాదు, పేదల భూములు కాదు. అది ప్రైవేట్ ల్యాండ్స్. అవి చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్స్. 80 అవును 743 నుంచి 747 వరకే ఒరిజినల్ ఓనర్లు అమ్మారు. అమ్మని ల్యాండ్ కూడా కబ్జా పెడతారా? మరి ల్యాండ్ ఉండదా? మరి అమ్మని ల్యాండ్ ఎలా పోతుంది? అమ్మితే రిజిస్ట్రేషన్లు కావాలి కదా, వాళ్ళకు ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా. అంతా కోర్టు పరిధిలో ఉందా? అంతా కోర్టు పరిధిలో ఉంది. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫైనల్ ఆర్డర్లకు రెడీగా ఉన్నాయి. మేము ప్రజెంట్ మళ్ళీ అబ్జెక్షన్ చేస్తుంటే మళ్ళీ ఇంజెక్షన్ కోసం ఫైల్ చేశాము. వీళ్ళు ల్యాండ్ మీదకి వస్తుంటే సర్వే, హైకోర్టులో సర్వే, మళ్ళీ ఇంకొకసారి సర్వే చేద్దామని హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తే మళ్ళీ సర్వేని అడ్డుకుంటున్నారు. సర్వేని జరగనీయకుండా ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు. ఈ విధంగా అదే మా విన్నపము. దాన్ని పర్సూ చేయండి. ఎప్పుడైనా మీకు కానీ ఈటల రాజేందర్ కానీ బీజేపీ పార్టీకి ఏదైనా గొడవలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎవరి మీద చేయి చేసుకోరు, అంటే చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి. అటువంటిది అంత అగ్రెసివ్ గా వచ్చి మరి చల్లుపించడానికి రీజన్ ఏముంటది? రీజన్ వాళ్ళకే తెలియాలి, దేవునికి తెలియాలి. అది నాకైతే అది అంత రీజన్ కనిపించట్లేదు. ఆ రీజన్ కనిపించట్లేదు అంటే ప్రైవేట్ ల్యాండ్లోకి పోయి ఏది తప్పున్నా చేసుకోవాల్సిన రూల్ అనేది ఎక్కడ ఇంతవరకు నేను వినలేదు. అటువంటిది ఏమన్నా ఇప్పుడు ఏమన్నా కొత్తగా వచ్చిందేమో. అన్ని ఆర్డర్లు లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్లోనే మేము అన్ని ఆర్డర్లు, అన్ని కోర్టు కేసులు ఉన్నాయి. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటిది రాలేదు. ఏ కలెక్టర్లు దగ్గరికి మేము పోలేదు. ఏ కలెక్టర్ దగ్గర మాకు వచ్చిన ఒక సింగిల్ పేపర్ లేదు. ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడే. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని. మరి ఎందుకు ప్రజలకు ఏం అవసరం ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళి మరి చెప్పి విన్నపించుకోవడానికి? అంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వెళ్ళారు, కేసులు ఓడిపోయారు కాబట్టి ఈ విధమైన వాళ్ళు కాదంటారా? వాళ్ళు ప్లాట్లు అమ్మిన బ్రోకర్లు ఇప్పుడు క్రిమినల్ కేసులు ఫైల్ అవుతాయి కాబట్టి మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మా ల్యాండ్ మీద మేము వెంచర్ చేసుకుంటాం కాబట్టి ఎవరెవరు అయితే ప్లాట్లు అమ్మారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అవుతాయి కాబట్టి వాళ్ళు ఈ పాట పాడుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రొటెక్షన్ చేసుకుందాం, ఈ పెద్ద ఎత్తున ఫైటింగ్ చేస్తే మేము కూడా చేస్తున్నాం, మా ప్లాట్లు కూడా ఉన్నాయని యాక్షన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. చివరిగా ఈ పొలిటికల్ వాళ్ళ దగ్గర పోయి ఒక ట్రై చేద్దామని చెప్పి వీళ్ళ మైండ్ని పాడు చేశారు. వీళ్ళు వాళ్ళ ట్రాక్లో పడిపోయారు కంప్లీట్గా. వాళ్ళకు లేకపోతే ఏముందని అంత అగ్రెసివ్గా రావాలి? మరి నాకేమైతే రీజన్ లేదు దాంట్లో అగ్రెసివ్గా. ఎవరు నా మీద కోపం లేదు, నేను చూడనే లేదు, ఏమి లేదు. మీరు ఎంపీ పైన కేసు పెట్టడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు పోయి పెట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి, ఒక అతనేమో హాస్పిటల్ నుంచి బయట వచ్చేసాడు, రెండో పర్సన్ ఇంకా హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు.
ఇంకా నేను వాళ్ళని కేసు పెట్టారు, పోలీసులు పిలిచారా వాళ్ళు లేకపోతే లేదు వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్కి పోయి ఎమ్మెల్సీ ఏదో తీసుకోమన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళు వద్దు పెద్ద హాస్పిటల్కి పో అన్నారు. పెద్ద హాస్పిటల్కి పోయి జాయిన్ అయ్యారు వాళ్ళు. ఆ అంటే అది విధంగా జరిగింది. ప్రజల భూములు కావని అంటారు మీరు, అంతేనా? ప్రజల భూములు కావు, ఇది ప్రైవేట్ భూములు, పేదల భూములు కాదు, ఇది ప్రైవేట్ భూములు. ఎవరు కొన్నారో వాళ్ళ భూములు. ఇది మా 730 నుంచి 749 మేము ఓనర్లు, మేము పొజిషన్లో ఉన్నాం. మా ల్యాండ్ అది. అది ఆ నెంబర్లలో ప్లాట్లు లేవు. రాళ్ళు పాతి ఉన్నారు కదా, రాళ్ళు పాతి ఉన్నారంటే ఎవరో ఇట్లా రాత్రిపూట వచ్చి పాతుకుంటారు. మేము ప్లాట్లు అమ్మంది ప్లాట్లు ఎక్కడ చెల్లుబాటు అవుతాయి? మీరు ఈటెల రాజేందర్ తో మాట్లాడారా? ఈ గొడవ జరిగిన తర్వాత ఆ సమయంలో మీరు లేరా అక్కడ? నేను ఇంట్లో ఉన్నాను. టీవీలో చూసి నేను టెన్షన్లో అయిపోయాను. మీరు ఫోన్ చేసి మాట్లాడడం కానీ జరగలేదు. మీరు ఫోన్ చేయలే? మరి మీ జరగలేదు. మీ అనుచరులు వీళ్ళందరినీ కొట్టారు కదా, మరి మీరు కొట్టారు. మాట్లాడారు? కొట్టారు. 7 గంటల వరకు సైట్ లో మందిని వేసుకొని అక్కడ ఉన్నారు కదా, మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఇప్పటికీ ఉంది? ఒకటే మాట చెప్తున్నారు ఈటెల రాజేందర్ గారు, ప్రజల భూములు ఇవి, ప్రజలు మొర పెట్టుకుంటున్నారు. కొన్ని ఏండ్ల నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వేధింపులకి గురి చేస్తున్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు అని ప్రజలంటే చెప్పి చెప్తున్నారు. నేను కూడా ప్రజనే. మా ప్రాపర్టీ ఆస్తి హక్కు లేదా? మా ప్రాపర్టీ అమ్మకనే ఏం గుంజుకుంటారా? చెప్పినా అదే చెప్తున్నారు, ప్రజల భూమి మీరు కబ్జా చేస్తారు అని అదే అంటున్నారు. అబద్ధం అని చెప్తున్నాము. ఇది నేను కూడా ప్రజనే. నేనే బాధితుడిని. నన్నే బాధ పెడుతున్నారు. మేము మా ల్యాండ్ను గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది విచారణ చేసుకొని క్లియర్గా రియలైజ్ అయిపోయి కోర్టులు ఉన్నాయి దాన్ని డిసైడ్ చేయడానికి. ల్యాండ్ అంటేనే కోర్టులు, పోలీసులు అది ఉంటుంది. కానీ ఇట్లా ల్యాండ్ మీద దౌర్జన్యాలు చేసుకొని మేము డిసైడ్ అయిపోయి ప్రజలు అదేదని రాజకీయ పరిభాషతో నాకు సంబంధం లేదు. ఆ విధంగా ఉంటుంది ల్యాండ్, ఆ విధంగా అవుతుందని కూడా నేను చెప్పను. మా కోర్టు ఉంది, కోర్టుల ద్వారానే మా ల్యాండ్ మేము అంటే మీరు సాధించుకుంటాం. ఎవరిని బయటికి రానియకుండా భయప్రాంతులకు గురి చేయలేరా? ఎప్పుడు కూడా ప్రజలను హింసించలేదా? ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మేము అటువంటి పక్కా వ్యక్తులే చెప్తారా? కాదు. పక్కా మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము అటువంటి యాక్టివిటీ ఉన్న వాళ్ళం కాదు. మేము మరి భూ వివాదం అంట ఎప్పుడు లేనిది ఎందుకు ఇప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎందుకు ఆ దుమారం రేగుతుంది? 2000 నుంచి కూడా ఉంది అది. ఉమ్. వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు ఏం చేశారంటే 64 ఏకర్స్ అమ్మిన తర్వాత వాళ్ళు దాంట్లో 2 జీపీఎల్ కూడా ఇచ్చారు. ఆ జీపీఎల్ వాళ్ళకి డౌట్ అయింది, ఉన్న ల్యాండ్ కంటే వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి 89లో ఆ 2 జీపీఎల్ క్యాన్సిల్ చేశారు. మీకు ఇచ్చిన ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అవన్నీ ఉన్నాయి. ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళు, ఒరిజినల్ ఓనర్స్ వెరీ పర్ఫెక్ట్ ఫెలోస్. ఏ మాత్రము ఇలా ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కాదు. చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ. వాళ్ళు జీపీఎల్ 2 ఇచ్చి ఉంటే 89లో అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత సేల్ డీడ్లు ఉన్నాయి. అన్ని సేల్ డీడ్లు మళ్ళీ జీపీ ఇచ్చుకున్నారు వాళ్ళ ఎంప్లాయీస్కి. ఆ విధంగా ఫ్రాడ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇంత గొడవ జరుగుతుంటే అక్కడ పోలీసులు లేరా? ఏం జరిగిందంటే మీకు పోలీసులు కుమ్మక్క అవుతారు అంటూ ఈటెల చెప్పడం జరిగింది. అంటే పోలీసులు మమ్మల్ని బాధపడుతున్నారు. నా మీదనే కేసులు ఫైల్ చేశారు. నా మీద వీళ్ళు క్రిమినల్ కేసులు అన్ని చేసిన, ఏది ప్రూఫ్ కాలేదు, అన్ని కోర్టులు కొట్టేశాయి. అంతేగాని పోలీసులకు మీరు దోస్తులు అంట కదా, పోలీసులకు వ్యతిరేకం చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు. మేమే కోర్టుకు పోయాము, హైకోర్టుకి. వాళ్ళు మమ్మల్ని అస్సలు దగ్గర రానియరు. మేము పోము వాళ్ళ దగ్గరికి. మేము కంప్లైంట్లు ఇస్తే మావి ఎఫ్ఐఆర్లు చేయరు, వాళ్ళు కంప్లైంట్లు చేస్తే మా మీద కేసులు కడతారు. అంటే దీనికి సంబంధించిన బీజేపీ నేతలందరూ ఏమన్నారు? ఏదైనా బెదిరింపు ఫోన్లు ఇటువంటివి ఏమైనా ఏమీ లేవండి. ఎటువంటి ఫోన్ లేదు. నేను వాళ్ళకి చేయడం కానీ వాళ్ళు నాకు చేయడం కానీ జరగలేదు. ఇప్పుడు పొలిటికల్ అధికారులే కానీ లేకపోతే రాష్ట్రం అంతా కూడా కొట్టడం తప్పు అని ఒకవైపు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మాత్రము వీళ్ళకి ఇలానే జరగాలి అని అంటున్నారు. సరే జరగాలంటే నిలబెట్టి కూడా చంపే దాన్ని ఇది ఉంటారు. రౌడీజం చేసే వీళ్ళ వేసే వాళ్ళు ఉంటారు రౌడీజం. కానీ చట్టం కాదు కదా అది. చట్టం ల్యాండ్ అంటేనే కోర్టు. అందుకనే మేము భూములు కొన్నాం, లేకపోతే భూములే కొనేవాళ్ళం కాదు. భూములు అంటే ల్యాండ్ ఉన్నాయి. కోర్టు కేసులు ఫైనల్ అయ్యేంత వరకు, ఫైనల్ అయితేనే ఎవరిది అని డిసైడ్ చేస్తే వాళ్ళదే భూమి. వాళ్ళది కాదంటే వాళ్ళది కాదు. అది కోర్టు ద్వారానే ఫైనల్ కావాలి, రెవెన్యూ అధికారుల ద్వారా ఫైనల్ కావాలి. అదే ఆధారం అని మేము నమ్ముతున్నాము, అదే వాస్తవం కూడా. మొత్తం మీద ఏం చెప్తారు మరి ప్రజలకు కూడా? మేము మా విన్నపం అంతే. మా 730 742లో ప్లాట్లు లేవు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. అది మా ల్యాండ్, మేము ధర్మబద్ధంగా కొన్న ల్యాండ్, చట్ట ప్రకారంగా మేము పొజిషన్లో ఉన్నాము, అన్ని కేసులు గెలిచినాము. పక్కన సర్వే నెంబర్ల వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని మా ల్యాండ్లకి ఎంక్రోచ్ అవుతున్నారు రాత్రిపూట. వాడు మోసపోయిన వ్యక్తి 10 లక్షలు 20 లక్షల రూపాయలు అట్ ఏ టైం వాడికి మోసపోయి రాత్రి ఫస్ట్ 10 లక్షలు వస్తుంది కదా, తర్వాత ఏమన్నా కానీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఆ కొత్త బ్రోకర్లు అందరూ అయిపోయి మొత్తం బ్రోకర్లే దానిగా ఇది చేసుకుంటున్నారు. డిగ్నిటీ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, దాంట్లో భయపడతారు. పోలీసులు ఉన్న భయం అండి ఉంటే ఎవడు పోడు. వీళ్ళంతా కాదు, ముందు 10 లక్షలు వస్తే తర్వాత ఏమన్నా చేద్దామన్నా ఆ కేటగిరీ వాళ్ళు ప్లాట్లు అమ్ముకున్నారు. అది వాళ్ళు మోసం చేసుకున్నారు. మాకు సంబంధం లేని మ్యాటర్.
కోర్టు ద్వారానే మేము ఫైనల్ ఉంటాం. కోర్టు మాది కాదంటే మేము ఎటువంటి పరిస్థితి చేయము. ఇప్పుడు కూడా అన్ని కేసులు అయిన తర్వాత కూడా మళ్ళీ మా మీదకి వస్తే మళ్ళీ ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసి అందరికి నోటీసులు పంపించాం. వాళ్ళది ప్రూఫ్ చేసుకోండి, అక్కడ ఇంజెక్షన్ అంతవరకు మేము ఎంటర్ కాము. మరి కోర్టులో పెండింగ్ ఉండగా ఇటువంటిది ఏంటి? మేము ల్యాండ్ మీదకి పోలేదు, కోర్టులో నడుస్తుంది, పెండింగ్ ఉంది ఇంజెక్షన్ సూట్. హైకోర్టులో అన్ని క్లబ్ అయినాయి రిట్ పిటిషన్లు అన్నీ. అది కూడా ఎనీ టైం మీకు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు బెంచ్ మీద. హైకోర్టు డిసైడ్ చేసేస్తుంది. అది ఉండగా మేము దాని మీద ఆధారపడి ఉన్నాం. మరి ఇట్లా దాని మీద మేము ఫిజికల్గా దాని మీద మనుషులు తీర్పుల మీద ల్యాండ్స్ వస్తాయని మాకు తెలియదు, మేము ఆధారపడలేదు. కానీ ఇప్పుడు ఆధారపడతాం మేము. ఎవరన్నా ఆ పెద్ద మనిషి కన్నా నాకు గౌరవ ఎంపీ గారు కరెక్ట్గా అది స్టడీ చేసి తీర్పు చెప్పే పరిస్థితిలో మేము అంగీకరిస్తాం. అదే నా రిక్వెస్ట్, వేరే ఇంకేం. ఒకవైపు ఈటెల మాత్రం ప్రజల భూమికి వస్తే సహించేదే లేదు, ఉపేక్షించేదే లేదు అంటూ ఈటెల చెప్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే ఇది ధర్మబద్ధంగా మేము చేస్తున్నామంటూ వీళ్ళ వైపు అయితే వినిపిస్తుంది. ఎందుకు ఈటెల రాజేందర్ గారు ఇలా చేస్తారో మాకు కూడా తెలియదు. ఆయన చాలా శాంతంగా ఉంటారు. ఇలా వచ్చి గొడవ పెట్టుకోవడం ఏంటి, దాడులు చేయడం ఏంటి అంటూ వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఇదంతా ఒక పొలిటికల్ లాగా హైడ్రామా క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని మొత్తం మీద అయితే చెప్పొచ్చు. పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు. అంటే ఎక్కడైతే ఈటెల రాజేందర్కి మరి కొంతమంది అనుచరులకి, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అనుచరులకి వాళ్ళకి గొడవ జరిగింది కాబట్టి పోలీసులు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొట్టిన విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ ఎప్పుడు శాంతంగా ఉంటారు, కానీ ఇలా చెంప చల్లు మంచడము, ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండి ఇలా చేయడం ఏంటి అంటూ కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.